శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అన్ని విషయాలు ఫోన్లోనే చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, కోర్టు సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి ఖచ్చితమైన పరిష్కారం చేయబడును. గురువుగారి ఫోన్ నంబర్ 6302400814. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నువ్వు కోరుకున్న కోరిక నెరవేర్చే సమయం ఆసన్నమైంది బిడ్డ. నీ సాయి తండ్రిపై 1000% నమ్మకంతో విను, ఆనందిస్తావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీ యొక్క కోరిక నెరవేరడం లేదని నన్ను దూషిస్తూ ఉన్నావు కదా, ఎందుకు నెరవేరడం లేదని చెప్పడానికి నేను వచ్చానమ్మా. ఇన్ని రోజులుగా నువ్వు అనుకున్నది జరగలేదు, నేను జరిపించడం లేదని నా మీద చాలా కోపంగా ఉన్నావు కదా. ఇప్పటి వరకు నువ్వు అనుకున్నది ఏది ఎందుకు జరగలేదు, నువ్వు కోరుకున్న కోరికలు ఎందుకు తీరలేదు, నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఎందుకు నెరవేరడం లేదని చెప్పడానికి నీ ముందుకు వచ్చానమ్మా. ఏం చేస్తే నీ కోరిక నెరవేరుతుందో దానికి కూడా సమాధానం నేనే చెప్తాను. మనసు పెట్టి నా మాటలను పూర్తిగా ఆలకించు. ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్టుగా చేశావంటే తప్పకుండా నీ కోరిక అతి త్వరలోనే నెరవేరుతాయమ్మా. నీ ఆశలు నెరవేరుతాయి. నీ కోరికలను తీర్చడం లేదని ఈ బాబా ఎందుకు నా పట్ల అంత నిర్లక్ష్యంగా ఉన్నాడు, నా విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నాడు, నిజంగా నా బాబా నా కోరికలు నెరవేరుస్తారా లేదా, ఎంతకాలం ఈయన్ని అనవసరంగా పూజించానో, కోరికలు తీర్చిన ఇతన్ని పూజించడం దండగాని నువ్వు పదే పదే అనుకుంటున్నావు కదా బిడ్డ. నాకు తెలుసు, నువ్వు అనుకున్నది నిజం కాదమ్మా. నువ్వు అడిగిన ప్రతి ఒక్కటి తప్పకుండా నెరవేర్చడానికి నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. నువ్వు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవు తల్లి. నీపై నాకు అనంతమైన ప్రేమ ఉంది. నీ కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తానని బాగా గుర్తుపెట్టుకో. నీవు అడిగిన కోరికల్ని నేను చాలా మటుకు నెరవేర్చాను కదా బాబా. నాకు కీర్తి ప్రతిష్టలు కావాలని నువ్వు నా ముందు అడిగినప్పుడు నీకు ఎన్నో మార్గాలను చూపించాను. అలాగే అవకాశాలను కూడా కనిపించేలా చేశాను. బాబా, నాకు మంచి ఉద్యోగం కావాలని అడిగినప్పుడు నీకు మంచి ఉద్యోగం వచ్చేలా చేశాను. అలాంటి చక్కటి అవకాశాలను కూడా చూపించానమ్మా. అప్పుల బాధ నుంచి బయటపడే మార్గాన్ని చూపించువా బాబా అని నువ్వు నన్ను అడిగినప్పుడు బయటపడి పలు మార్గాలను చూపించాను. మంచి జీవితాన్ని ఇవ్వు బాబా అని అడిగినప్పుడు గతం కంటే ఇప్పుడు నువ్వు అడిగిన తర్వాత ఇప్పుడు నీ జీవితం ఎంత మెరుగుపడిందో ఒక్కసారి నీకు నువ్వే ఆలోచించు బిడ్డా. నీ సమంజసమైన కోరికలు నెరవేరుస్తూ వచ్చాను. నీకోసం ఎన్ని చేస్తున్నా నా గురించి నేను నా మనసులో నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పనా బాబా. నేను నమ్ముతున్నందుకు నీ వద్దకు వచ్చి నేను చాలా కష్టాలు అనుభవిస్తున్నాను కూడా. నీకోసం నేను ఏమీ చేయలేదన్న భావన నీకు అలాగే ఉండిపోయింది. నిజం చెప్పు, ఇదే కదా నా పట్ల నువ్వు అనుక్షణం అనుకుంటున్న మాట. నేను ఎప్పుడు కూడా అబద్ధం చెప్పను, నేను సత్యమే పలుకుతాను. నువ్వు అడిగిన ప్రతి కోరుకున్న కోరిక నెరవేర్చడానికి నేను ఎంతగానో కృషి చేస్తూ ఉంటున్నానమ్మా. ఒక్కొక్కసారి కాలం కలిసిరాక ఆ పనులు ఆలస్యమవుతున్నాయి. నీ గుండెలపైన చేయి వేసుకుని చెప్పు. నా ముందు నువ్వు వచ్చి బాబా నేను ఇలా కష్టపడుతున్నాను, నాకు మార్గం చూపించు అనగానే నీకు ఉపశమనం కలిగించే తేలికైన మార్గాన్ని చూపించలేదా బిడ్డ. నువ్వు అప్పుల బాధలతో తట్టుకోలేకున్నాను బాబా, నాకు మంచి మార్గాన్ని చూపించనగానే అప్పులు తీర్చే మార్గాలు ఎన్నో చూపించాను కదా. ఉద్యోగం లేదని, ఒక్కొక్కసారి ప్రశాంతత లేదని, మరొకసారి అప్పులు తీరాలని, ఇంకోసారి ప్రమోషన్ కావాలని, ఇవి కావాలి అవి కావాలని నువ్వు ఎన్ని అడగలేదు చెప్పు. నువ్వు కోరుకున్న వాటిలో నేను ఎన్ని తీర్చలేదు బిడ్డ. బాబా, అనారోగ్యంగా ఉన్నాను, ఎంతో బాధపడుతున్నాను, ఈ అనారోగ్యం నుంచి బయటపడే చక్కటి మార్గం చూపించాలని నువ్వు అడిగినప్పుడు నేను చూపించలేదు. నీ ప్రతి సమస్య కదా నా సమస్యగా భావించాను. న్యాయమైన కోరికలన్నింటినీ కూడా తీరుస్తూ వచ్చాను కదమ్మా. ఇన్ని కోరికలు తీర్చిన నేను నీవు కోరుకున్న ఒకే ఒక్క కోరిక త్వరగా తీరేలా చేయడం లేదంటే దానికి ఎన్నో కారణాలు ఉంటాయని నువ్వు ఎందుకమ్మా అర్థం చేసుకోవడం లేదు. ఆలస్యమైనా సరే నీకు మంచి చేస్తాను కదా. నీపైన ఉన్న ప్రేమతో అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుని భవిష్యత్తులో ఎలాంటి కష్టం నీకు రాకూడదన్నదే నా ప్రయత్నం బిడ్డ. అందుకే నీ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన కోరిక పట్ల ఆలస్యం జరుగుతుంది.
నీ విషయంలో ప్రతిదీ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలమ్మా. ఎందుకంటే అది నీ జీవితంలో సంతోషాన్ని ఇవ్వాలి తప్ప బాధని మిగిల్చకూడదు. ముందుగా నాపైన ఉన్న నీకు వ్యతిరేక భావాన్ని నీ మనసు నుంచి పూర్తిగా తొలగించు. నీ మనసులో నువ్వు ఏది బలంగా కోరుకుంటే అదే జరుగుతుందని గుర్తుపెట్టుకో. అది మంచైనా సరే చెడైనా సరే ముందు నమ్మకంతో నన్ను ప్రార్థించు బిడ్డ. ఆ ప్రార్థన చేసేటప్పుడు నా కోరికను నెరవేర్చు బాబాని ఆశతో అడగాలి. ఆరోగ్యం, ఐశ్వర్యం, ఉద్యోగం, జీవిత భాగస్వామి, ఇలా నువ్వు కోరింది ఏదైనా సరే నాపైన పూర్తి విశ్వాసంతో, శ్రద్ధాసబురితో మాత్రమే నన్ను అడగాలి. బాబా, నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను, నాకు సంతోషాన్ని ప్రసాదించు అని నువ్వు అడిగిన వెంటనే తప్పకుండా నీ మొదటి మాటను ఆశీర్వదించానమ్మా. నువ్వు కోరింది తప్పకుండా నెరవేరుస్తాను. కొండంత సమస్యలైనా సరే నా బాబా నాకు తోడుగా ఉంటారనే నమ్మకంతో ఉండు. తప్పకుండా ఆ కొండంత సమస్యని కూడా నీకు ఎలాంటి భారం లేకుండా నేను మోస్తానమ్మా. నువ్వు కోరుకున్న కోరిక నెరవేరుతుందని పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో ఉండు. అది తప్పకుండా నెరవేరాలి నేను చేస్తాను. నా కోరిక నెరవేరేదేమో అని అనుమానాలు, అవమానాలతో నువ్వు ఉంటే నీ మనసులో ఇంతైనా రానివ్వద్దు తల్లి. నీ మనసులో ఏముందో అది నీ నోటి వెంట పలుకో. నేను తప్పకుండా నెరవేరుస్తాను. ఇక ముందైనా సరే నీ మనసులో ఎలాంటి వ్యతిరేకమైన ఆలోచనలకి తావునివ్వద్దు. నీకున్న కోరిక నీ బాబా తండ్రి తప్పకుండా తీరుస్తాడు తల్లి. ఆయన ఒట్టి పకీరు. నా మాట వినడం లేదని నీ మనసులో గట్టిగా అనుకుంటే అదే జరుగు తీరుతుంది. నీ ప్రార్థనలు ఎందుకు నెరవేరడం లేదో ఇప్పుడైనా అర్థమైందనుకుంటా బిడ్డ. అందుకే నీ మనసులో ఏ ఆలోచనలు చేస్తే అది జరిగితే ఇప్పుడు నీతో చెప్పిన ప్రతి మాట కూడా గుర్తుంచుకుంటావు కదా. అన్ని వేళ కూడా నీ మంచి కోరే గురువుని, నీ మంచి మార్గాన్ని చూపించే బాటసారి, నేను మంచి చేయడానికి ఇప్పుడు కూడా సిద్ధంగా నీ వెంటే ఉంటానమ్మా. నా ఆశీర్వాదం ఎప్పుడు ఎల్లవేళ కూడా నీకు తోడుగా ఉంటుందని మర్చిపోకు. ఇప్పుడు నేను చెప్పింది నీకు అర్థమైందనుకుంటాను. నీ కోరిక ఎందుకు ఆలస్యం అవుతుందని ఇప్పుడైనా సరే అర్థమైందా బిడ్డ? నువ్వు పూర్తి విశ్వాసంతో, శ్రద్ధ, సబురుతో నన్ను ప్రార్థించు. నీ కోరికలన్నీ తప్పకుండా నేను నెరవేరుస్తానమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.